నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారంతో ప్రజలకు చేరువవ్వాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి వివిధ శాఖల జిల్లాధికారులతో మీకోసం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు అర్జీదారుని సమస్యను మేలైన రీతిలో పరిష్కరించి వారికి చేరువ కావాలని అన్నారు. అర్జీదారులకు మనం చేయగలిగే స్థితిలో ఉన్నామని అది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఎంతోమందికి రాని అవకాశం మనకు ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కలిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల సంక్షేమానికి పాటుపడాలని అన్నారు. ప్రభుత్వం పీజీఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సాధించిందని సకాలంలో స్పందించి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని అన్నారు. అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యత బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని అది 24 గంటల నుండి 120 రోజుల్లోపుగా పరిష్కరించేందుకు ఆన్లైన్లో షెడ్యూల్ సమయం నిర్ణయించి ఉంటుందని తెలిపారు. క్రీడలు జాతీయ సమైక్యత, మానసిక శారీరక ఆరోగ్యాలను పెంపొందించేందుకు దోహదపడతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కాలేజ్ SCHBRM హై స్కూల్లో 3 రోజుల పాటు నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవ జ్యోతి క్రీడా ప్రతిజ్ఞ కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు జాతీయ సమైక్యత భావాలను పెంపొందిస్తాయని, మానసిక శారీరక ఆరోగ్యం అందించేందుకు దోహదపడతాయని అన్నారు. నేడు ఒలింపిక్స్ క్రీడల్లో కూడా భారతీయ క్రీడాకారులు ఎన్నో విజయాలు సాధించడం గొప్ప విశేషమని అన్నారు. బాల్యం నుంచి క్రీడల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆసక్తి పెంపొందించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించాలని కోరారు. తొలుత క్రీడా ర్యాలీని డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానం నుండి సరోవర్ రోడ్డు మీదుగా అభిరుచి కెనాల్ వరకు ర్యాలీ సాగింది. గుండె జబ్బులున్న చిన్నపిల్లలకు ఉచిత మెడికల్ క్యాంపును మంగళవారం భీమవరం మెంటేవారి తోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ కార్యాలయంలో వసుధ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించినట్లు వసుధ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. ఈ క్యాంపులో కొత్తగా వచ్చిన 10 మంది చిన్నపిల్లలకు ఉచితంగా హార్ట్ చెకప్ 2D ఎకో మిషన్ ద్వారా నిర్వహించారు. గత క్యాంపులో వచ్చి ఆపరేషన్ చేయించుకున్న 2 పేషెంట్లకు గుండె ఫంక్షన్ మెరుగైనట్లుగా 2D ఎకో చెకప్ చేసి డాక్టర్లు తెలిపారు. ఈ క్యాంపులో ప్రతి నెల క్రమం తప్పకుండా పాల్గొని ఉచితంగా సేవలు అందిస్తున్న ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ విక్రమ్ను ఇందుకూరి ప్రసాదరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గుండె జబ్బు గుర్తించిన చిన్నపిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నట్లుగా తెలిపారు. కార్యాలయంలో రెగ్యులర్గా ఉచిత ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ చైర్మన్ బి బాలరాం తెలిపారు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్తిలి మట్టపర్తి గరువు శ్రీ రామకృష్ణ యువజన సంఘ ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. కృష్ణుడికి విశేష పూజలు జరిపి ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కృష్ణ భగవాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మందిర ప్రాంగణంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అత్తిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద మంగళవారం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన మహిళ ఆరోగ్య సమస్యలతో తిరిగి స్వదేశానికి వస్తూ మార్గమధ్యంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన బొంత సత్యపద్మ జీవనోపాధి నిమిత్తం విజయవాడకు చెందిన మహిళా ఏజెంట్ ద్వారా గత ఏడాది ఆగస్టులో మస్కట్కు వెళ్ళింది. సత్యపద్మకు గుండెకు సంబంధించిన సమస్య ఏర్పడంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో సమాచారాన్ని తన భర్త బొంత ప్రభాకర్కు తెలిపింది. దీంతో ఇండియాకు తన భార్యను పంపించేయాలని ఏజెంట్ను కోరారు. దీంతో ఆ ఏజెంట్ డబ్బులు కడితేనే కానీ సత్యపద్మని ఇండియాకు పంపించడం జరగదని చెప్పడంతో దిక్కుచోతని స్థితిలో భర్త అప్పు చేసి ఏజెంట్కు 2.10 లక్షలు చెల్లించారు. అయితే ఏజెంట్ తన భార్యను ఈ నెల 30న ఇండియాకు పంపిస్తానని చెప్పారని, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ నెల 24న ఇండియాకు విమానం ఎక్కించి పంపించి వేశారని అన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు ఆర్టీసీ బస్సులో వస్తుండగా సత్యపద్మ గుండెపోటుతో బస్సులోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సత్యపద్మ భర్త ప్రభాకర్ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతురాలికి 2 కుమారులు ఉన్నారు. మృతురాలి పుట్టిల్లు నిడదవుల మండలం కోరుమామిడి గ్రామం. మహిళలు ఆపద నుండి బయటపడేలాగా చైతన్యం కలిగించడం జరుగుతోందని మంచిలి సెక్టార్ పర్యవేక్షకురాలు పి మహాలక్ష్మి అన్నారు. అత్తిలి మండలం ఆరవిల్లిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తిపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ
మహిళలకు ఆపద సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలి, ఎవరిని సంప్రదించాలనే విషయంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర మిషన్ శక్తి పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు ఎదురైతే చట్ట సహకారం అవసరమని, ఇలా ఏదైనా సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితులపై వారికి అవగాహన కల్పిస్తూ మిషన్ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పాటు నిర్వహించనున్నారు. అక్టోబర్ 4 వరకు ICDS ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మహిళా సంరక్షణాధికారి లక్ష్మీకుమారి, అంగన్వాడీ కార్యకర్త ఉండాజురపు రాణి, ANM విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తణుకులో ఉన్న అన్న క్యాంటీన్ శుభ్రతపై ప్లేట్లు ఎంగిలి నీటిలో కడుగుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ తెలిపారు. స్పష్టంగా చేతులు కడుగు స్థలమని రాసి ఉన్నా కావాలని బురద చల్లడానికి చేతులు కడిగే సింకులో అన్నం తిన్న ప్లేట్లు పడేసి, అదే సమయంలో చేతులు కడిగే సింకు బ్లాక్ అవడంతో సిబ్బంది వచ్చి ఆ ప్లేట్లు చెత్త తీస్తున్న సమయంలో ఒక 40 సెకండ్ల వీడియో తీసి వైసీపీ నాయకులు సిగ్గులేని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న అన్న క్యాంటీన్ల వలన పేదల ఆకలి తీరడంపై వైసీపీ సైకోలకు మింగుడు పడడం లేదని, దాంతో ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎంత విష ప్రచారం చేసినా అన్న క్యాంటీన్లు ఆగవని, జగన్ ఎందుకో ఎన్ని ఫేక్ నాటకాలు ఆడినా కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. ఈ సందర్భంలో తణుకు మాజీ మంత్రి గత వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు బలవంతంగా మూసివేసి కక్ష సాధింపు చర్యలు పాల్పడితే పేదవారి తరఫున పోరాటం చేయగా రాజన్న క్యాంటీన్ మొదలుపెట్టి 10 రోజులు గడవక ముందే మూసివేశారని తెలిపారు. జగన్ రెడ్డి ఆదేశాలతో స్థానిక వైసీపీ సైకో నాయకుడి ప్రమేయంతో నేడు అన్న క్యాంటీన్లపై తప్పుడు ప్రచారాలకు పాల్పడి ప్రభుత్వంపై బురద జల్లాలని, అన్నం పెట్టి ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతున్నారని అన్నారు. రుచి చుచి శుభ్రతకు అన్న క్యాంటీన్లు అత్యంత ప్రాధాన్యతతో తణుకులో అన్న క్యాంటీన్లు నడుపుతున్నామని తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డైలీవర్ DM ప్రోగ్రాం జరుగుతుందని హైదరాబాద్ స్లీపర్ సర్వీసులు, తణుకు తిరుపతి, తణుకు విజయవాడ, తణుకు భద్రాచలం సర్వీసులపై తమ సూచనలు ఫిర్యాదులు తెలియపరచాలని తణుకు డిపో పరిసర ప్రాంత ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు 9959225484 నెంబర్కు ఫోన్ చేసి మరింత మెరుగైన సేవలు అందించే నిమిత్తం సలహాలు, సూచనలు ఇచ్చి డిపో అభివృద్ధికి సహకరించాలని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు శ్రీ చిట్టూరింద్రయ్య డిగ్రీ కళాశాలలో ఉదయం 7 గంటలకు 2K రన్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి శంకు సూర్యనారాయణ తెలిపారు. ఈ పోటీలు అండర్ 12, 14, 17, 20 బాలురు, బాలికలు, పురుషులు, స్త్రీల విభాగాల్లో నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు ఎస్ సూర్యనారాయణ 9989363978, కె బాబురావు 8247260545 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. శ్రీ భరతమాత ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 1వ తేదీన తణుకు కాపు కళ్యాణ మండపంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు పంగం రాంబాబు, కొంచమతి విశ్వేశ్వరరావు తెలిపారు. తణుకు యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో సిల్వర్ జూబ్లీకి సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ ఏర్పాటు చేసిన నాటి నుండి సభ్యులకు అండగా నిలబడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ యూనియన్ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌరు వెంకటేశ్వర్లు, మోదే విష్ణు, పిండి నాగేశ్వరరావు, ఏ బ్రహ్మాజీ సభ్యులు పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు 5 సంవత్సరాల నుండి భారత్ మాత ఆటో యూనియన్ ప్రజలకు సేవలు అందిస్తూ వారి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. మరి ఈ యొక్క 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు పురస్కరించుకొని సెప్టెంబర్ 1వ తేదీ కాపుల కళ్యాణ మండపంలో భారత్ మాత ఉత్సవాలు జరుపుకున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ భారత్ మాత ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వారందరూ కూడా తాము బతుకుతూ 10 మందికి సహాయపడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇక్కడ పెట్టినటువంటి నిత్య చలివేంద్రం కానీ అలాగే గర్భిణీ స్త్రీలకి
ప్రయాణాల్లో రాయితీ కానీ, అలాగే పిల్లలకి ప్రయాణాల్లో రాయితీ కానీ, ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో నిత్యం ఉంటూ వారికి అండదండగా ఉంటున్నారు. తాము బతికిస్తూ 10 మంది సహాయపడటం గత 25 సంవత్సరాల నుంచి కూడా భారతమాత ఆటో యూనియన్ అజేయంగా వెలుగొందుతూ సుమారు 200 మంది కార్మికులు మరి వారి యొక్క కుటుంబాలని జీవనోపాధి కొనసాగిస్తూ మరి భారతమాత ఆటో యూనియన్గా ఏర్పడి మరి ప్రతి విషయంలో కూడా లైసెన్స్ విషయంలో కానీ, రెన్యువల్స్ విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ, డ్రైవింగ్ లైసెన్స్ విషయాల్లో కానీ ఏ విషయాల్లో అయినా సరే మరి వాళ్ళు నియమ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం వారి రూల్స్ పాటిస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు బతుకుతూ 10 మంది సహాయపడుతున్నారు. ఇలా ఇటువంటి యూనియన్ మరి మిగతా యూనియన్స్ అన్నిటి కూడా ఆదర్శంగా కొనసాగిస్తూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నారంటే చాలా మంచి విషయం. నిరుద్యోగులతో ఏం జరుగుతుంది, ఉద్యోగాలు లేక ఈ ఆటో రంగం మీద మొగ్గు చూపుతూ వలన మేమందరం ఒక యూనిట్గా చేరి ఒక సంఘం పెట్టుకుని సంఘాన్ని రూల్స్ ప్రకారం పాటిస్తూ ప్యాసింజర్స్కి గౌరవం ఇస్తూ 25 సంవత్సరాలుగా యూనియన్ నడిపిస్తూ ముందుకు సాగుతున్నాం. అలాగే ఆటో కార్మికులకు ఎన్నో వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన ఎన్నో సేవలు అందిస్తూ మేము బతుకుతూ ఇతరులకు బతికిస్తూ 25 సంవత్సరాలుగా మేము ఒక అన్నదమ్ములుగా కులం మతం భేదం ఏమీ లేకుండా బతుకుతూ యూనిట్గా ఉండి ఈ 20 సంవత్సరాలు అయినందుకు గర్వంగా ఉంటూ మేము ఈ సిల్వర్ జూబ్లీ విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. తణుకు పిల్లవారి వీధిలో కృష్ణాష్టమి సంబరాలు వైభవంగా నిర్వహించారు. పిల్లలు, యువకులు ఉట్టుకొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్టుకొట్టిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. మలాటల సుందరి ఓ వెన్నెల జాబిలి వైనాల మామిడి కృష్ణయ్య నీ నవ్వులాల జడి కృష్ణయ్య నా గుండెల సవ్వడి కృష్ణయ్య నీ నవ్వులాల జడి కృష్ణయ్య నా గుండెల సవ్వడి కృష్ణయ్య నీ అల్లరి ఇంపులు కృష్ణయ్య కొంటె పనుల ముద్దులు కృష్ణయ్య నీ అల్లరి ఇంపులు రేపల్లెలో రేవుకి మాటు వేసే చాటుకి గోపికల కొలనుకి గోగు పూల తోటకి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి తనయకి గావురాల పట్టికి మాయ చేసే కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి వీధులలో వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురలి రంగులతో తడబడి కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చలిమిది కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చలిమిది తణుకు జిల్లా ప్రజా పరిషత్ బాల ఉన్నత పాఠశాలలో కట్టారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 200 మంది విద్యార్థులకు తణుకు మానవతా సంస్థ ఉచిత బస్ పాసులను ముఖ్య అతిథికి తణుకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ద్వారా అందజేశారు. కార్యక్రమంలో మానవతా జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, మండలి చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, కన్వీనర్ ఎస్సీ సతీష్ బాబు, కార్యదర్శి బి రామకాశి, కోశాధికారి అక్కిని కాసిం, జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం కె పద్మావతి, ఆనందం మస్తానరావు, కట్టారి విశ్వనాథరాజు, కె రాజేశ్వరరావు, పి శ్రీనివాస్, పి శివనారాయణ, పి భద్రం, కె సత్యనారాయణ, వి పార్వతి, వి హరినాథ్, బొగ్గిశెట్టి మురళి,
ఏ సుబ్బారావు, ఏ సోమేశ్వరరావు, డిపో ఉద్యోగులు మిరగాల వెంకటరత్నం, ఉపాధ్యాయులు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. సంస్థ తరపున బస్ పాసెస్ ఇవ్వటం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఆధారంగా చేసుకుని బస్సులు తిప్పడంతో పాటు ఈ ఫ్రీ బస్ పాసెస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 7th క్లాస్ బాలురికి, అలాగే 18 years ఆర్ 10th క్లాస్ బాలికలకి మినిమం 50 kilometers దూరంలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావటానికి అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. దానికి కేవలం ఐడి కార్డు విలువ 50 రూపాయలుగా గవర్నమెంటే నిర్ధారణ చేసింది. ఆ 50 రూపీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇవ్వటం అనేది, దానికి మానవతా సంస్థ ముందుకు రావటం అనేది మంచి శుభపరిమాణం. వీరు సేవా కార్యక్రమాలు చేయటం అనేది అందరికీ ఉపయోగపడతాయి, సమాజానికి ఉపయోగపడతాయి. విద్యార్థులకు వారి చదువు, పిల్లల చదువు ఎక్కడా కూడా ఆర్థిక సహాయం లేకుండా ఆగకూడదని, చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే పిల్లలకు కూడా వాళ్ళు చక్కగా చదువు కొనసాగించాలని చెప్పేసి మానవతా సంస్థ వారందరూ కూడా, స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మీద ఉండేటటువంటి వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మీ అందరికీ కూడా ఉచిత బస్ పాస్లు ఇవ్వడానికి వచ్చారు. ఎవరైనా మనకి సహాయం చేస్తున్నారంటే ఆ సహాయాన్ని మనం పొందిన తర్వాత దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. మళ్ళీ తర్వాత అయ్యో ఎందుకు ఇచ్చాము, ఇంత డబ్బులు వీళ్ళ మీద ఎందుకు ఖర్చు పెట్టామని వాళ్ళు ఇబ్బంది పడకూడదు. బస్ పాస్లు కొనుక్కోవాలంటే డబ్బులు కట్టాలి, కానీ ఆ అవసరం మీకు లేకుండా, మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు అందరూ కూడా మీకు ఇవ్వడానికి ఈరోజు మన పాఠశాలకు ఇచ్చేసినందుకు మీ అందరి తరఫున, పాఠశాల విద్యార్థులందరి తరఫున నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. తణుకు ఎన్జిఓస్ కాలనీలో మహిళలు కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కోటి చుక్కల శ్రీవారి నిలయం వద్ద మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఉట్టి కొట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నూతన ఉత్సాహంతో ఉట్టి కోసం పరుగులు తీశారు. ఉట్టి కొట్టిన వారికి బహుమతులు అందజేశారు. సంబరాల్లో మాస్టర్ కోటి చుక్కల రామకృష్ణ, శ్రీవాణి, ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, అనురాధ, దుర్గం సుబ్బారావు, వరలక్ష్మి, గోగు గణేష్, పద్మ, గజ్జరపు నరేష్, స్వప్న, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. వీధులలో వెంబడి పరుగులతో సందడి, గోపికలకు ఎదురని రంగులతో తడబడి, కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి, కృష్ణయ్య. 2014-2019 మధ్య కాలంలో నిర్మించుకున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారులకు తక్షణ బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బలచిని వినోద్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో తణుకు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి భవానీకి వ్యక్తిగత దరఖాస్తులు అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ 2019కి ముందు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అమలు చేసి సొంత స్థలం, ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు 1,50,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించి బిల్లుల చెల్లింపుకు కాలయాపన చేసిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి దొంగ నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు బండారు వెంకటేశ్వరరావు, పిండి సుబ్బారావు, కోయిల మహాలక్ష్మి, బుల్లెటి విజయకుమారి, శ్రీరాముల సత్యనారాయణ, షేక్ దుర్గా బేబీ, మారం రాధాకుమారి, గుత్తికొండ అనంతలక్ష్మి, గిత్త సుబ్బలక్ష్మి, నీలం రమణ, పులిశెట్టి దుర్గా తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ బకాయిలు ఆదుకోవాలి, గృహ నిర్మాణ లబ్ధిదారులను ఆదుకోవాలి, ఎన్టీఆర్ గృహ నిర్మాణ బాధితులను చెల్లించాలి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే చెల్లించాలి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే వద్దేలాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, వద్దేలాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. చెల్లించాలి ఎన్టీఆర్ గృహ నిర్మాణ బకాయిలు, చెల్లించాలి ఎన్టీఆర్ గృహ నిర్మాణ బకాయిలు. తణుకు మండలం దువ్వ గ్రామంలో నిర్మించుకున్నటువంటి ఎన్టీఆర్ గృహ నిర్మాణకు బకాయిలు తక్షణం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తణుకు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ అనంతరం మరి వ్యక్తిగత
దరఖాస్తులు మరి చెల్లిస్తున్నాం. ఎందుకంటే 2014-19 సమయంలో మరి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం ఒక ఎన్టీఆర్ గృహ నిర్మాణ స్కీము తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ నిమిత్తం 1,50,000 రూపాయలు మేము మంజూరు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇల్లులు నిర్మించుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వెంటనే ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా మరి సొంత ఇల్లు నిర్మించుకోవడానికే, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికే మరి ఉన్న ఇంటిని కూలదోసి ఇంటి నిర్మాణాలు ప్రారంభించినప్పటికీ ఇల్లు పూర్తి అయినప్పటికీ కూడా బకాయిలు చెల్లించడంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లించడంలో పేదలను ఆదుకోవడానికి కూడా చొరవ చూపలేదు. అది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ గారికి 2 సార్లు స్పందనలో దరఖాస్తు పెట్టాం. అయినా ఈ ప్రభుత్వం పేదలకు బకాయిలు చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. పేదలను పూర్తిగా గాలికి వదిలేశారు. దీంతో ఇల్లు నిర్మించుకున్నప్పుడు చేసినటువంటి అప్పులకు వడ్డీల మీద వడ్డీలు కట్టలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము గతంలో నిర్మించినటువంటి ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు బిల్లులు మేము చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మరి పేదలందరూ కూడా మరి ఈ ప్రభుత్వం వస్తే బకాయిలు ఇస్తుందనే ఆశతోటి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి ప్రభుత్వం అనుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఎన్టీఆర్ గృహ నిర్మాణ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం మంజూరు చేసి పేదల్ని ఆదుకోవాలని, ఆ వడ్డీ బాధ్యతల నుండి కాపాడాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.